కాకినాడలో సంచలనం సృష్టించిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్టు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనుదీప్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారనంటూ జనసేన నాయకుడు బడే వెంకటకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్న అనుదీప్ ను అదుపులోకి తీసుకుని కాకినాడకు తరలించారు. అనంతరం గురువారం ఆయన్ను అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనుదీప్ తరపు న్యాయవాదులు వాదనలు విన్న న్యాయమూర్తి 10,000 సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చారు. పూర్తిగా రికార్డ్ అంతా వెరిఫై చేసినటువంటి గౌరవనీయులు మ్యాజిస్ట్రేట్, థర్డ్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ వారు అతన్ని కటికాల అనుదీప్ ని వ్యక్తిగత పూచీకత్తు 10,000 రూపాయలు విలువగల వ్యక్తిగత పూచీకత్తుపై ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. పర్సనల్ వాడి మీద కేసు ఉంటుంది, కేసు నడుస్తుంది, అది కేసు అనేది తేలుతుంది. తర్వాత ఇప్పుడు రిమాండ్ అయితే చేయట్లేదు, విడిచిపెట్టారు అతన్ని బెయిల్ మీద, పర్సనల్ బాండ్ మీద. ఇప్పుడు రిమాండ్ మీద జైలుకి పంపడం లేదు. న్యాయమూర్తి గారి ఉత్తర్వుల మేరకు అతన్ని పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేశారు.